చూడండి, మనం చేసేది బిజినెస్లో మనం ఎంత సక్సెస్ అవుతున్నామనే దానికంటే ఎదుటి వాడిని సక్సెస్ ఎలా కాకుండా ఆపగలుగుతున్నామనేదే ముఖ్యం. కాబట్టి వాడికి ఫేవర్ చేసే వాళ్ళందరినీ కొనేసేయండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నాకు లాభం లేకపోయినా పర్వాలేదు, కానీ సిస్టమ్ మీద పవర్ మాత్రం నా చేతుల్లోనే ఉండాలి. సరే మూర్తి గారు, మీరు ఆ పని మీదే ఉండండి, నేను మళ్ళీ చేస్తాను. అమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి నీరజ, అంత డల్గా ఉన్నావు? అమ్మా, నిజం చెప్పమ్మా, పాప ఖచ్చితంగా నా దగ్గరే ఉంటుందా? నాకు దూరం కాదు కదా. నాకు నీ మాట నమ్మాలనుంది, కానీ నా గుండెల్లో భయం మాత్రం పాప నాతో ఉండదేమో అనిపిస్తోంది. నీరజ, ఇన్ని రోజులుగా నీ దగ్గర నా జీవితం గురించి ఎన్నో విషయాలు దాచాను. అవన్నీ నీకు తెలియకూడదని, నువ్వు ఆనందంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకునేదాన్ని. ఇలాంటి పరిస్థితి ఎప్పటికీ రాకూడదు అనుకునేదాన్ని. కానీ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, విను. భయం అనేది మనిషికి నిద్ర పట్టకుండా చేస్తుంది. అనుక్షణం మానసికంగా చంపుతూ ఉంటుంది. అసలు ఆ భయం అనేదే లేకపోతే మనం ఎన్ని విజయాలైనా సాధించొచ్చు. మనిషి జీవితంలో గెలుస్తాము అనే నమ్మకం ఉండాలి. కానీ ఓడిపోతామనే భయం ఉంటే ఏ రోజు సంతోషంగా ఉండడు, మనశ్శాంతిగా అస్సలుండడు. ఈ విషయం మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. నీకు ఆ యశోద చెప్పింది కదా, గజపతి రాజుకి నాకు పెళ్ళయిందని, ఆయనకి నాకు పుట్టిన బిడ్డే నువ్వని. గజపతి రాజు అంటే మీ నాన్న. నన్ను పెళ్లి చేసుకునే ముందు వాళ్ళ భార్య చనిపోయినప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అనాథగా బ్రతికిన నాకు పెళ్ళంటేనే ఇష్టం లేదు. కానీ ఆ రోజు గజపతిరాజు పక్కన ఏడుస్తూ ఉన్న యశోద మధుని చూసి ఆ పిల్లలకి కనీసం తల్లైనా పర్వాలేదు, వాళ్ళ జీవితాలు బావుంటాయనుకొని ఆయన ముందు తల వంచాను, తాళి కట్టించుకున్నాను. కానీ ఊర్లో జనాలు ఏమనుకున్నారో తెలుసా? ఆయన్ని పెళ్లి చేసుకోవడం కోసమే నేను ఆవిడ్ని చంపేశాను అన్నారు. ఆ నిందని మోస్తూ నేను అనుక్షణం నరకం అనుభవించేదాన్ని. ఆ తర్వాత నువ్వు నా కడుపులో పడ్డా. ఎవరు ఏం చెప్పారో తెలీదు, కానీ మీ నాన్నగారి మనసే మారిపోయింది. నన్ను ద్వేషించటం మొదలుపెట్టాడు, కొట్టడం మొదలుపెట్టాడు, ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోమ్మనడం మొదలుపెట్టాడు. కానీ ఆ దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు కదా, ఆయన్నే పైకి తీసుకెళ్ళిపోయాడు. ఆయన మరణానికి కూడా కారణం నేనేనని ఊర్లో జనాలందరూ నన్ను చంపడానికి వచ్చారు. అప్పుడు కడుపులో నిన్ను పెట్టుకొని ప్రాణ భయంతో ఆ ఊరు వదిలి పారిపోయాను. ఇన్ని నిందలు మోస్తూ బ్రతకడం అవసరమా అని చనిపోవడానికి రైలు పట్టాలెక్కాను. ఎదురుగా రైలు వస్తోంది. కళ్ళు మూసుకున్నాను. రైలొచ్చి నన్ను గుద్దేసే సమయానికి నువ్వు నన్ను పిలిచినట్టు అనిపించింది. అప్పుడు ఆ క్షణం ఓ పిరికి దానిలా నేను చచ్చిపోతే నా కూతుర్ని ఎందుకు చంపాలి అనుకున్నాను. అందుకే నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. జీవితంలో దేనికైనా ఎదురు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అలా ఆ రోజు నుంచి కాయ కష్టం చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ నేను ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాను. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? కేవలం నా కూతురు ఆనందంగా ఉండాలని. నీకు జీవితంలో ఎటువంటి కష్టాలు రాకూడదు అనుకున్నాను, రానివ్వకూడదు అనుకున్నాను. నువ్వు ప్రేమించావో అనగానే సంజయ్కి ఆస్తుందా లేదా అవేవి ఆలోచించకుండా అతనికి నిన్నిచ్చి పెళ్లి చేశాను. అంతా సజావుగా సాగుతుంది అనుకున్న సమయానికి శనిలాగా యశోద మన జీవితంలోకొచ్చింది. నువ్వదే సమయానికి నీకు పిల్లల్ని కనడం ఇష్టం లేదు అన్నావు. నాకేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే
నాకు నా మనసులో పుట్టిన ఆలోచన నీకు బాగా తెలివైన పిల్లని, అందమైన పిల్లని బిడ్డగా ఇవ్వాలి అనుకున్నాను. ఆ ఆలోచన నుంచి పుట్టిందే హని. యశోదని నేనేం పావులా వాడుకోలేదు. నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు. నా కూతురు మీద ప్రేమతోనే ఇలా ఒక బిడ్డ పుట్టడానికి కారణమయ్యాను. ఆ యశోదకి కూడా తాను బిడ్డను కన్న విషయం తెలీదు. అప్పట్నుంచే తను నాతో ఆడుకోవటం మొదలుపెట్టింది. మిమ్మల్ని కొన్ని నెలల క్రితం వైజాగ్ పంపించాను, గుర్తుందా? గుర్తుందమ్మా. అప్పుడు నేను మిమ్మల్ని వైజాగ్ ఎందుకు పంపించానో తెలుసా? ఏ రోజు కోర్టు మెట్లెక్కని నాతో ఆ యశోద నన్ను కోర్టు మెట్లెక్కించింది. ఈ విషయం నీకు తెలిస్తే నువ్వెంత బాధపడతావో అని ఆ విషయం నీకు తెలియకుండా చేశాను. నీకోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను నీరజ. ఇప్పుడు కూడా వెళ్తాను, నన్ను నమ్ము. పాప జీవితాంతం నీతోనే ఉంటుంది. కాకపోతే నువ్వు ఒక పని చేయాలి. ఏంటమ్మా అది? పాప లేకుండా 4 రోజులు నువ్వు బ్రతకగలవా? నాలుగు రోజులా అమ్మా? అవును నీరజ, 4 గంటే 4 రోజులు పాప లేకుండా నువ్వు ఉండగలవా? ఆ తర్వాత పాప శాశ్వతంగా నీ దగ్గరకు వచ్చేలాగా చేసే పూచి నాది. ఎందుకు ఏంటని అడగవా నీరజ? అమ్మా, నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నేను కూడా కొంచెం ధైర్యంగా ఉండాలని నాకు అర్థమైంది. నా కోసం నువ్వేమైనా చేస్తావమ్మా. అలాంటప్పుడు అసలు నేను ఏ ప్రశ్నలను అడగను. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, కానీ నా పాప మాత్రం నాకు దక్కేలా చెయ్యి. అలాగే నీరజ. అమ్మా, ఈ రోజు నుంచి కరెక్ట్గా 4 రోజులంటే ఈ డేట్ వస్తుంది. ఈలోపు నువ్వేం చేస్తావో చెయ్యి, కానీ ఆ రోజుకి మాత్రం పాప పూర్తిగా నాదవ్వాలి, నా చేతిలో ఉండాలి. జీవితంలో మళ్ళీ పాప జోలికి రాను అని యశోద నాకు చెప్పాలి. అదే గనక జరగకపోతే 5వ రోజు నీ కూతురు నీకు దక్కదమ్మా. ఏం మాట్లాడుతున్నావు నీరజ? అమ్మా, నువ్వేం మాట్లాడొద్దు, నేను ఏం మాట్లాడను. నువ్వు 4 రోజులన్నావు, నీకు 4 రోజులు టైం ఇచ్చాను. 5వ రోజు అనేది నా జీవితంలో ఉంటుందా లేదా అనేది నీ చేతిలోనే ఉందమ్మా. సరే నీరజ. యశోద, నువ్వేం బాధపడకు. అమ్మకి నేను సర్ది చెప్తాను. మనం వెళ్ళి పాపని తీసుకొద్దాం పద.
లేదు నందా, ఇప్పటికే అత్తయ్య నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. అలాగే తను కూడా ఆనందంగా లేదు. కారణం ఏమైనా అయ్యుండొచ్చు, కానీ ఇంటి కోడలిగా ఇంట్లో నేను కానీ నువ్వు కానీ ఏ నిర్ణయం తీసుకుంటున్నా ఆ నిర్ణయాన్ని అత్తయ్య గారికి చెప్పడం పద్ధతి. అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళకి విలువిచ్చిన వాళ్ళం అవ్వము. అందుకే అత్తయ్య వాళ్ళకి చెప్పాలి. చెప్పకుండా వెళితే మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవుతారు. నిజమే యశోద నువ్వు చెప్పింది. కానీ అమ్మకి పాపం తీసుకురావడం ఇష్టం లేదనుకుంటా. మొదట్లో కూడా అమ్మ పాప విషయంలో చాలా కోపంగా ఉంది. ఆ తర్వాత పాప ఇంటికి వచ్చినప్పుడు అమ్మ పాపతో చాలా ఆనందంగా సమయం గడిపింది. ఇప్పుడు కూడా పాప వస్తే అమ్మ తన కోపాన్ని మర్చిపోతుంది, మళ్ళీ పాపం దగ్గరికి తీసుకుంటుంది. ఏదో ఆవేశంలోనో కోపంలోనో అమ్మ మౌనంగా ఉంటుంది. ఇప్పుడు మనం అమ్మని పర్మిషన్ అడిగి వెళ్తే ఖచ్చితంగా అమ్మ వద్దనే అంటుంది. మళ్ళీ నువ్వు బాధపడాలి, నేను బాధపడాలి. పాప జీవితం నాశనం అవుతుంది. పాప కన్నతల్లి ప్రేమకి దూరం అవుతుంది. ఇవన్నీ నేను ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు మనం అమ్మకి చెప్పాల్సిన అవసరం లేదు. నా మాట విని పద. అంతే అంటారా? నేను చెప్తున్నాను కదా, పద. తర్వాత ఏమొచ్చినా ఇంట్లో ఏం జరిగినా నేను చూసుకుంటాను. పద. అమ్మా, ఆగిపోయారేంటి? వెళ్ళండ్రా, వెళ్ళి పాపం తెచ్చుకోండి. మీరు మాత్రం చుట్టుపక్కల ఏం జరుగుతున్నా, ఎవరు ఏం మాట్లాడుతున్నా అవన్నీ పట్టించుకోకుండా ఆనందంగా ఉండండి. చుట్టుపక్కల జనాలు మమ్మల్ని కదరా అడిగేది. మేం మాత్రం బాధపడుతూ మనసు ముక్కలు చేసుకుని మా కర్మ ఇలాగే రాసిపెట్టుందని చస్తూ బతుకుతూ ఉంటాం. అది కాదమ్మా, ఒకసారి నా మాట విను. ఏంటి, ఏం మాట్లాడతావు? పాప అక్కడ అవస్థలు పడుతుందా? నువ్వు పాపం తీసుకురావడానికి, ఇక్కడ ఈవిడగారు బాధపడుతుందని పాపం తీసుకురావడానికి వెళుతున్నావా? మరి ఆ పాపం తీసుకొస్తే నేను బాధపడతానని నీకు లేదా? ఓహో, నీకు చిన్నప్పట్నుంచి పెంచి పోషించిన అమ్మ బాధపడితే లెక్కలేదు. కానీ నిన్న కాక మొన్న తాళి కట్టిన పెళ్ళం బాధపడితే మాత్రం నీకు బాధ అనిపిస్తుంది. పెళ్ళానికి నచ్చినట్టు చేయాలనిపిస్తుందా? బావుంది, చాలా బావుంది. అమ్మా ప్లీజ్, నువ్వు తప్పుగా అర్థం చేసుకోకమ్మా. నా ఉద్దేశం అది కాదు. అంతేరా, నేనే తప్పుగా అర్థం చేసుకుంటాను. నాకలా అర్థం చేసుకోవడం మాత్రమే వచ్చు. నువ్వు మాత్రం అందర్నీ బాగానే అర్థం చేసుకుంటావు. కానీ ఆ సుబ్బరాజుకి పుట్టిన బిడ్డని ఈ ఇంటికి తీసుకొచ్చి నీ కూతురుగా పెంచుకుంటుంటే మన ఇంటి పరువేమవుతుందో ఆలోచించు కాస్త. ఇంతకు ముందంటే ఎవడికి పుట్టిందో తెలీదు కాబట్టి ఆ పాపం చూస్తే జాలనిపించింది. బహుశా ప్రేమ కూడా పుట్టుండొచ్చు. కానీ ఇప్పుడు ఆ పాపం చూసినా, ఆ పాపను తలుచుకున్నా ఎత్తుకున్నా నాకు ఆ సుబ్బరాజుగాడే గుర్తొస్తున్నాడు. పక్కనోడి పిల్లల్ని తీసుకొచ్చి నీ పిల్లలుగా పెంచుకునేంత గొప్ప గుణం నీకుందేమో కానీ నా వల్ల అయితే కాదు. నా కొడుకు పిల్లల్ని మాత్రమే నేనెత్తుకుంటాను, ముద్దు చేస్తాను. వాళ్ళకి ఎలాంటి సేవలైనా చేస్తాను. ఇది నీ మనసు హర్ట్ అయినా, వేరే వాళ్ళ మనసు హర్ట్ అయినా నాకు అనవసరం.
నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను. ఇందులో దాపరికాలేం లేవు. ఆగిపోయావేంటే యశోద? పాపం తీసుకో, నీ కూతురే కదా. ఏంటి అలా చూస్తున్నారు అందరూ? నేనేంటి పాపం తీసుకొచ్చాను అనుకుంటున్నారా? నేను నిజంగానే పాపనిచ్చేయడానికే వచ్చాను. మీరిద్దరూ హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు, ఒకటైపోయారు. అందుకని మీకొక బర్త్డే గిఫ్ట్ ఇద్దామనుకున్నాను. ఏమివ్వాలా అని ఆలోచిస్తుంటే మీరు అన్నిటికన్నా ఎక్కువగా సంతోషించేది ఈ పాపే కదా. మీ చేతుల్లోకి వస్తేనే మీకు బాగుంటుంది అని ఈ పాపను తీసుకొచ్చాను. నాకంటే ఎక్కువగా నా కూతురు ఈ పాపని మీ దగ్గరికి చేర్చడానికి చాలా సంతోషించింది. ఇన్ని రోజులు మీకు పాపని దూరం చేశానని చాలా బాధపడింది. నీ వల్లే తనకి తల్లి ప్రేమ తెలిసిందని నీ గురించి చాలా గొప్పగా చెప్పింది. నా కూతురు ఈ పాప లేకుండా బ్రతకలేదు, కానీ ట్రై చేస్తాను, ఈ పాపని నీకే ఇచ్చేసి రమ్మని నాకిచ్చి పంపించింది. తీసుకో యశోదా. ఇప్పుడు చెప్పండి ఊర్మిళ గారు, పాపను ఎందుకు తీసుకొని వచ్చారు? అదేంటి నందా అలా అంటావు? చెప్పాను కదా, మీ ఇద్దరి కోసమే తీసుకొచ్చాను. జోక్ చేయకండి ఊర్మిళ గారు. మీకు ఏ లాభం లేకుండా మీరు ఏ పని చేయరని నాకు తెలుసు. యశోదకు అంతకన్నా బాగా తెలుసు. కాబట్టి మీ ప్లాన్ ఏంటో చెప్పండి. అయినా ప్లాన్ చేసుకుని వచ్చిన వాళ్ళు మేము అడగగానే మీ గురించి మీ ప్లాన్ గురించి ఎందుకు చెప్తారులే. ఎనీవే, పాపనిచ్చినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ జన్మలో మీ దగ్గరికి పాప రాదు.
పిచ్చోడా, ఎందుకు రాదో నేను చూస్తాను కదా. నేనంత తెలివి తక్కువ దాన్ని అనుకున్నారా? పాపని తెచ్చి మీకివ్వడానికి నా ప్లాన్స్ నాకుంటాయి కదా. మీ ప్లాన్స్ మీకుంటాయని నాకు తెలుసు. కానీ నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ దగ్గరికి పాప రాదు అని చెప్పడానికే. చూడు నంద, నువ్వు ఒకప్పటి ఊర్మిళని ఊహించుకొని ఇలా మాట్లాడడంలో తప్పు లేదు. కానీ నా కూతురు నా కళ్ళు తెరిపించింది. నాలో లేని మానవత్వాన్ని అది బయటికి తీసుకొచ్చింది. నేను కూడా నేను చేసిన ఎన్నో పాపాలని కడిగేసుకుందామని నిశ్చయించుకున్నాను. అతి త్వరలోనే కాశీకి కూడా వెళ్తున్నాను. గంగా స్నానం చేస్తున్నాను. ఐ లవ్ యూ యశోద. ఐ లవ్ యూ టూ నందా. అంత గట్టిగా పట్టుకున్నావేంటి? ఊపిరి ఆడట్లేదు. ఊపిరాడకపోతే నేను అందిస్తాను కదా. ఎలా? అంటే